శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. మే 17, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. తిథి పాడ్యమి. రాత్రి 9:40 వరకు. ఉపరి విదియ. వారం ఆదివారం. నక్షత్రం కృత్తిక. మధ్యాహ్నం 2:32 వరకు. ఉపరి రోహిణి. యోగం శోభన. ఉదయం 6:15 వరకు. ఉపరి అతిగండ. రాత్రి 2 గంటల వరకు. కరణం కింస్తుగ్న. ఉదయం 11:36 వరకు. భవ రాత్రి 9:40 వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి 4:30 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:26 నుండి 1:50 వరకు. అభిజిత్ కాలం పగలు 11:38 నుండి 12:30 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:32 నుండి 5:56 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుండి 5:40 వరకు. రాహుకాలం సాయంత్రం 4:55 నుండి 6:32 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:18 నుండి 4:55 వరకు. యమగండం మధ్యాహ్నం 12:04 నుండి 1:41 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:36 నుండి 8:11 వరకు. సంగమకాలం 8:11 నుండి 10:46 వరకు. మధ్యాహ్న కాలం 10:46 నుండి 1:21 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:21 నుండి 3:56 వరకు. ఆబ్దికం తిథి అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 3:56 నుండి 6:32 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:32 నుండి 8:44 వరకు. రాత్రికాలం రాత్రి 8:44 నుండి 11:42 వరకు. నిశీధి కాలం రాత్రి 11:42 నుండి 12:26 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:52 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:36. అస్తమ సమయం సాయంత్రం 6:32. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:44. అస్తమ సమయం సాయంత్రం 6:42. సూర్యరాశి వృషభం. చంద్రరాశి వృషభం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఇంటా బయట ఊహించని సమస్యలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. వృషభ రాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. మిథున రాశి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఉన్నది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.
చేపట్టిన పనులలో శ్రమ తప్పకపోవచ్చు. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. సింహరాశి ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు. కన్య రాశి దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. తులారాశి కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృశ్చిక రాశి బంధుమిత్రుల నుంచి రుణ ఒత్తిడిలు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు అమలు చేయటం మంచిది కాదు. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు. ధనస్సు రాశి బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. ధనపరంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఆర్థిక లావాదేవీలు మరింత మందగిస్తాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. మకర రాశి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుంభరాశి ముఖ్యమైన పనులలో శ్రమాధిక్యత అధికమవుతుంది. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి. మీనరాశి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సన్నిహితుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.